హాయ్ అండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గోంగూరతో ఒక మంచి బిర్యానీ అయితే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 కట్టలు ఫ్రెష్ గోంగూర తీసుకున్నాను. దాన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసి కళాయిలో వేసుకోవాలి. మూత పెట్టి గోంగూరని ఒక 15 నిమిషాలు మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి గోంగూర అంతా మగ్గేంత వరకు అటు ఇటు కలుపుతూ మెత్తగా స్మాష్ చేస్తూ ఉడికించుకోవాలి. ఇలా గోంగూర అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసి ఒక స్పూన్ షాజీరా వేసుకొని బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. జీడిపప్పు కూడా కొన్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3 వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఆయిల్ ని ఒక చిన్న కప్పుతో వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 3 ఆనియన్స్ కూడా వేసుకొని ఇవన్నీ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అన్ని మెత్తబడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ఒక 2 టమాటా అంతా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా అంతా బాగా మగ్గిపోయింది. దీనిలో ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ 1 కేజీ తీసి దాన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఉడకపెట్టి పక్కన పెట్టి దాన్ని మనం ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెమ్మ కరివేపాకు, పసుపు చిటికెడు, అలానే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 15 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి దీనిలో టేస్ట్ కోసం కల్లుప్పు కొంచెం వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఈ బియ్యం అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను కేజీ బియ్యం తీసుకున్నాను. అంటే ఒక 3 గ్లాసులు. 3 గ్లాసులు బియ్యానికి 4.5 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మూత పెట్టి రైస్ ని కుక్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 35 సెకండ్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది.